మైదా పిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా మనం బాదుషాలు చేయవచ్చు. బాదుషాలకు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 బౌల్ల గోధుమ పిండిని తీసుకొని మెత్తగా కలుపుతూ గుల్లగా వచ్చేంత వరకు మెత్తగా ఓన్లీ వేళ్ళతోటి మాత్రమే కలుపుతూ అందులో కొంచెం ఆయిల్ పోసి లేదా నెయ్యి ఏదైనా మీ ఆప్షన్ బట్టి ఆయిల్ ఉంటే ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి కొంచెం అంత వేసి మెత్తగా కలిపి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ రెస్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని మనం ఏ బౌల్తో అయితే గోధుమ పిండి 2 తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు షుగర్ తీసుకోండి. 1 కప్పు షుగర్ తీసుకున్న తర్వాత ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 బౌల్ల వాటర్ తీసుకోండి. 2 కప్పుల వాటర్ తీసుకున్నారా? తీసుకున్న తర్వాత మెల్లిగా కలపండి. కలుపుతూ తీగ పానకం వచ్చేదాకా చూసి నెక్స్ట్ ఇంకో పొయ్యి మీద ఆయిల్ పెట్టండి. ఆయిల్ పెట్టిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చినాం కదా, ఆ పిండిని తీసుకొని బాదుషాల లెక్కన వీడియోలో చూపిస్తున్నట్టుగా బాదుషాల లెక్కన రౌండ్గా చేసుకొని హోల్ పెట్టేసి ఆయిల్లో డిప్ చేస్తూ ఫ్రై చేయండి. నెక్స్ట్ మిగిలిన పిండి మొత్తం అదే ప్రాసెస్లో చేయండి. కాలిన అన్ని తీసి ఇంకొక గిన్నెలో వేసేయండి. సేమ్ ప్రాసెస్లో మిగిలినవన్నీ కూడా చేసుకోండి. నేనైతే లెంత్ ఎక్కువ అయినాయని మిగిలిన అన్నీ కట్ చేశాను. షుగర్ సిరప్ను తీగ పానకం వచ్చేదాకా స్టిక్కీగా అయ్యేదాకా చూడండి. తీగ పానకం వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయిల్లో మనం డిప్ చేసుకున్నాం కదా, అది తీగ పానకం వచ్చిందని చల్లార్చాలి. ఫస్ట్ చల్లార్చిన తర్వాత ఈ బాదుషాలు చేసినాం కదా, అవన్నిటిని ఈ షుగర్ సిరప్లో వేద్దాం. వేసి పైనుంచి ఆ షుగర్ సిరప్ మొత్తం ఈ బాదుషాలు నానేదాకా పైనుంచి పోయండి. ఇట్లా పోస్తే తొందరగా నానతాయని, మొత్తం క్రిస్పీగా ఉన్నాయి, మొత్తం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో అందుకని సాఫ్ట్గా చేయండి. ఇప్పుడు బాదుషాలు రెడీ అయినాయి. ఒక బౌల్లో తీసుకొని మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూపిస్తున్నా. వీడియోలో చూస్తే కనిపిస్తుంది కదా, సాఫ్ట్గా వచ్చినాయి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉన్నాయని.